సో బీజేపీ మీ పైన ఎంపీ ఎలక్షన్లో ఒకవేళ కవిత అరెస్ట్ అయితే సో దర్యాప్తు సంస్థలు మా కనుసంధంలో పనిచేయకుండా కవిత దొరికింది కాబట్టి ఆమె లోపడేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందు ఖచ్చితంగా కేసీఆర్ అవినీతి పైన చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళు అవినీతి పైన చర్యలు తీసుకోలే. కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసిపోయిందన్న ఆ అంశాన్ని కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, ఎప్పుడు కలిసిపోతుంది, అది 2 నెలల దాటి 3వ నెల కానే కాలేదు, నడుస్తూనే ఉంది. మీరు చూసిండ్రు కాళేశ్వరం అతిపెద్ద ఎపిసోడ్ అది చూడనే చూసిండ్రు. మళ్ళీ కాగ్ నివేదిక నిన్న చూసిండ్రు. అంటే ఈయన రిపోర్ట్లో చెప్పిండ్రు రైతుల పేరు మీద ఆయన తెచ్చింది ఎంత 2,88,811 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తాం. అంటే దేని మీదనైనా వదిలిపెట్టేది లేదని మొదటి నుంచి అనే చెప్తా ఉన్నాం. అందుట్లో కేసీఆర్ చేసినైతే అస్సలు వదిలిపెట్టాం. ఎందుకంటే ఇన్ని 10 ఏళ్ల దినంలో ఆయన చేసింది ఏం లేదు, మళ్ళీ అప్పుల రాష్ట్రంగానే ఉంచిండు, అభివృద్ధి ఏం లేదు. సంక్షేమ పథకాల పేరు మీద గన్ని కోట్ల నష్టం చేసి గంత వెనకేసుకుంటే ఇడిచిపెడతామా? నో వే. ఓకే.